వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. రెవెన్యూ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మిగతా అంతా వదిలేసి వాళ్ళు కొట్లాట పెట్టుకొని తన్నుకొని పోలీస్ స్టేషన్ పోయి కోర్టులు అమ్మడం పోయినా సరే పట్టించుకోండి. ఎందుకంటే చెప్తున్నాను, కుదులాపూర్ విలేజ్లో సంబంధించి గ్రామకంఠంకి ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. 2020 ఇక్కడ 2020 గిరిద్వార అంటే అప్పుడు తహసీల్దార్ ఇవ్వడం జరిగింది. మేము ముగ్గురు పంచులము మండల గిరిదార కుదులాపూర్ అంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ రాసి ఇవ్వడం జరిగింది. ఇది 1 2 3 4 5 సర్వే నెంబర్లో 1 2 4 5 సర్వే నెంబర్ వాళ్ళది ప్రైవేట్ ల్యాండ్, 2 3 4 2 3 1 2 3 అన్నది గవర్నమెంట్ గ్రామకంఠం. మరి ఆ గ్రామకంఠం 4 5 సర్వే నెంబర్ వాళ్ళు ఏం చేశారంటే మాదని చెప్పి ఎప్పుడు కబ్జాకి రావడం, ఎందుకంటే గ్రామకంఠం కదా వీళ్ళకి ఏ డాక్యుమెంట్లు ఉండవు అని చెప్పి ఆల్రెడీ డాక్యుమెంట్ ఇవ్వడము రిజిస్ట్రేషన్ తీయడం అన్నీ జరిగిపోయినాయి. కానీ కబ్జాకి వెళ్ళిపోదామని ప్లాన్ చేసి కోర్టు వరకు 4 5 డాక్యుమెంట్ ఒరిజినలే కాబట్టి కబ్జాకి వచ్చారంటే యాక్చువల్గా దీని పరిష్కారం ఎవరు చేయాలి? కుదులాపూర్ రెవెన్యూ సిబ్బంది ఆల్రెడీ ఒక కంప్లైంట్ కూడా చేసింది. మా 1 2 3 ఏదైతే సర్వే నెంబర్లో 4 5కి మాకు బౌండరీ డిస్ప్యూట్ ఉన్నప్పుడు మాకు క్లియర్ చేయాలంటే ఆల్రెడీ ఇల్లు అయిపోయినాయి కాబట్టి మేము చేయలేము. అంటే కొట్టుకొని ఏదైనా జరిగి పోతే తప్ప మీరు చేయరా. వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదో నిజాయితీగా చేస్తున్నట్టుగా మీది అయితే 4 5 సర్వే నెంబర్ ప్రైవేట్ ల్యాండ్ మీది అయినప్పుడు మీరు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్లో మా ల్యాండ్ వరకు మాకు బౌండరీ ఇవ్వండి అని చెప్తే అయిపోయింది కదా. అట్లా చేయరు. ఎందుకంటే కబ్జాకి వెళ్దామని ప్లాన్లో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్తారు, ఎక్కడైనా చేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్లే కబ్జా చేస్తున్నప్పుడు మీ ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా తప్ప పెద్ద విచిత్రం కాదు కదా. ఒకసారి గమనించి ఇప్పటికైనా సరే కుదులాపూర్ ఎంఆర్ఓ గారు, సర్వేయర్ గారు, ఆర్ఐ గారు ప్లస్ అందరూ కూడా దయచేసి వీటి మీద ఈ బౌండరీ డిస్ప్యూట్ ఏముందో ఇమ్మీడియట్గా తేలిస్తే బాగుంటుంది. లేదంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. పేదవాళ్ళు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడుతున్నారు. గమనిస్తారని కోరుకుంటున్నాను. చూడండి ఏం జరుగుతుందో. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎరుకుల సత్యనారాయణ వాళ్ళ కుటుంబం నుంచి ఈ ల్యాండ్ని ఎట్లా చేశారు చూడండి. అట్లా గోడ కడితే గోడ డెమాలిషన్ చేశారు. మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏం చేస్తున్నారు అసలు అంటే పోలీసులు కూడా ఏం తెలియదు కదా. ఎక్కడైతే మనకి డాక్యుమెంట్ పరంగా చూస్తారు తప్ప మీద ఏం చూడరు. దౌర్జన్యం చేశారని చెప్తే దౌర్జన్యం చేశారని చెప్పి కంప్లైంట్ చేస్తారు. ఒకసారి పోలీసు వారు కూడా మరొకసారి మీరు ఇట్లా కోర్టు నుండి తెచ్చుకున్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టు వెళ్ళడం కాదు, మీ 4 5 సర్వే నెంబర్ ఎక్క వరకు ఉందో మీరు ఇమీడియట్గా సర్వే చేసుకుంటే బాగుంటుందని వారు కూడా చెప్తే బాగుంటుంది. లేకపోతే ఇది మళ్ళీ మనస్పర్ధాలకి చాలా ఇప్పుడు ఒక గజం స్థలం పోతే ఈరోజు తట్టుకునే పరిస్థితి అలాంటిది కొన్ని అంటే దగ్గర 2 3 గుంటలు పోయిన పరిస్థితి ఉన్నది. దీని కొరకు మరొకసారి పునరాలిసి సిఐ గారు కూడా దీని మీద సాధారణంగా స్వాగతించి వారిద్దరికి పిలిపించి మళ్ళీ సర్వే చేపిస్తే బాగుంటుందని మన ప్రజాగలను కోరుకుంటున్నాం. అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడు చూడండి. ఎరుకల సత్యనారాయణ ఏం మాట్లాడాడు. మా కులం ఎరుకల. మేము ఇక్కడ 200 సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రుల నుంచి మేము ఇక్కడనే జీవిస్తున్నాము. మేము పందల వ్యాపారం, బుట్టలు అల్లుట మా వృత్తి. బుట్టలు అల్లుతూ పందలను వ్యాపారం చేస్తూ ఇక్కడనే జీవించినాము. కానీ ప్రభుత్వం వారు పందలను పెంచొద్దు అన్న ఉద్దేశంతో చెప్పడంతో మా ఆర్థిక పరిస్థితి బాగలేక మేము అక్కడిక్కడ పోవడం జరిగింది. 1973 సంవత్సరంలో ఇక్కడ గత గ్రామ పంచాయత్ సర్పంచ్ అయినటువంటి కేఎం పాండ్ గారు మాకు గ్రామకంఠం సర్టిఫికేట్ పర్మిషన్ ఇచ్చి ఉన్నాడు. 1973లో మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి కూడా ఇక్కడనే మేము జీవిస్తున్నాము. కానీ మా ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల మేము అక్కడిక్కడ పోవడం వల్ల కొంతమంది రాజకీయ నాయకులు మా స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేస్తూ మమ్మల్ని కోర్టు గీడుస్తున్నారు. అన్ని పిటి కేసులు పెట్టిస్తామని భయపెట్టిస్తారు. మా మీద కేసులు పెట్టిస్తామని భయపెట్టిస్తారు. మా స్థలము మాకే ఉండాలి, ఇది గ్రామకంఠం స్థలము. వాళ్ళందరూ వేరే కొంతమంది వచ్చి సర్వే నంబర్ 4 5లో రిజిస్ట్రేషన్ కాగితాలు చూపిస్తూ మా గ్రామకంఠం స్థలంలో మా స్థలాన్ని ఆక్రమిస్తేందుకు చూస్తుర్రు. వాళ్ళు మన్నే దామోదర్ అయిన పేరు, ఇంకోడు కర్రె కుమార్, వీళ్ళందరూ కలిసి మా గ్రామకంఠం స్థలము మేము 200 సంవత్సరాల నుండి ఇక్కడ జీవిస్తున్న స్థలాన్ని కబ్జా చేయడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. మా మీద లేనిపోని కేసులు పెట్టిస్తానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఆర్ఓ దగ్గరికి మేము వెళ్ళాము, సర్వే చేసేందుకు రావడం లేదు. వాళ్ళ సర్వే ఎక్కడుందో తెలుస్తుందని చెప్పినాము. కానీ వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి రాకుండా
మా స్థలం పైకి వచ్చి ఈరోజు కూడా మళ్ళీ కొన్ని ఇటుకలు కొంత ఇసుక తీసుకొచ్చి ఇక్కడ వేసి ఉన్నారు. ఇప్పుడు మా స్థలాన్ని కబ్జా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కబ్జా మళ్ళీ జరగకుండా మా స్థలాన్ని మాకే ఉంచేటట్టు చూడాలని ప్రభుత్వం వారిని, ఇటు పోలీసు వారిని అందరినీ కూడా వేడుకుంటున్నామని, మమ్మల్ని మా బ్రతుకులు మమ్మల్ని బతకనియాలని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. నేను మీ దండపట్టి కోటేశ్వరం.